బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ విజయం సాధించి ఆశలు రేపితే, పింక్ బాల్ టెస్టులో ఆసీస్ పుంజుకొని సిరీస్ ను 1-1తో సమంగా నిలిపింది. ఇప్పుడు మూడో టెస్టుకు బ్రిస్బెన్ లోని గబ్బా వేదిక. గబ్బా అనేది కేవలం క్రికెట్ గ్రౌండ్ మాత్రమే కాదు, అది ఆసీస్ జట్టు యొక్క దుర్భేద్య కోట. కానీ 2021లో టీమిండియా ఆ కోటను దాటి చరిత్ర సృష్టించింది. ఈసారి గబ్బాలో విజయాన్ని అందుకోవడం భారత జట్టుకు ఎంత కష్టమో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా టీమిండియా గబ్బాలో ఎదుర్కొనే సవాలు ఏంటి అంటే, గబ్బాలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు తమ పేస్ బౌలింగ్ దళంలో చెలరేగింది. కమ్మిన్స్, స్టార్క్ భారత బ్యాటర్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది. పింక్ బాల్ టెస్టులో బోలాండ్తో భారత్ ఇబ్బందులు పడగా, ఇప్పుడు మళ్లీ ఆసీస్ బౌలింగ్ దళం మరింత బలంగా గబ్బా గ్రౌండ్స్ లో దిగబోతోంది. బౌన్స్ పిచ్. గబ్బా పిచ్ లో బౌన్స్ ఎక్కువ. పేస్ బౌలర్లకు ఇది స్వర్గధామం. భారత బ్యాటర్లు ఈ బౌన్స్ ను తట్టుకొని ఎలా నిలబడతారనేది చూడాలి. అలాగే మార్నస్ లబ్షేన్, స్టీవ్ స్మిత్లు గబ్బాలో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారు. గులాబీ టెస్టులో లబ్షేన్ సెంచరీతో తన క్లాస్ ను మరోసారి నిరూపించాడు. ఆ ఇద్దరిని కట్టడి చేయకపోతే మన బౌలర్లకు కష్టాలు తప్పవు. మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, సిరాజ్లతో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. 2021 గబ్బా టెస్టులో సిరాజ్ 5 వికెట్లతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ప్రదర్శన పునరావృతం చేస్తే మనం గెలుపు దిశగా అడుగు పెడతాం. భారత్ బలపరుచుకోవాల్సిన విభాగాలు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్థిరమైన ఆట తీరును ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ తన నైపుణ్యాన్ని మరోసారి చాటుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు తమ ఆటను మలుచుకుని జట్టుకు విజయాన్నందించాలి. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ను తక్కువగా అంచనా వేయకూడదు. అతడి రికార్డు గబ్బాలో అద్భుతంగా ఉంది. గబ్బాలో చివరిసారిగా భారత 329 పరుగుల టార్గెట్ ను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ 91, పుజారా 56 హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రిషబ్ పంత్ ఆట 89 ఏమాత్రం మరిచిపోలేం. ఈసారి కూడా పంత్ అదే రకం దూకుడుతో ఆడితే భారత జట్టుకు గెలుపు రుచి చూడటం అంత కష్టం కాదు. ఈ గబ్బా టెస్టు భారత జట్టుకు కేవలం సిరీస్ విజయమే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-1 లేదా 3-2, 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలి. సిరీస్ లో చివరి 3 మ్యాచ్ల్లో ఒకటి డ్రా అయినా కూడా భారత్ కు అవకాశాలు ఉంటాయి. కానీ 2 కంటే తక్కువ విజయాలు సాధిస్తే ఇండియా ఫైనల్ కు చేరుకోవడం కష్టమే. టీమిండియా సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? భారత్ మరోసారి గబ్బా గౌరవాన్ని దెబ్బతీయగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.